పాక్కు ఇస్లాం పేరు పలికే అర్హతనే లేదు. భారత్ వెనక్కు తగ్గే ప్రసక్తే లేదు. మీ అంతు చూస్తాం, మీ తడాక చూస్తాం, మీ కథ ఏందో మొత్తం తెలుస్తాం. ఏమనుకుంటున్నారు? భారత్ అంటే దుమ్ము దులిపి మిమ్మల్ని అడకకెక్కిస్తాం అని ఎంఐఎం పెద్ద అసదుద్దీన్ ఓవైసీ సార్ అన్నాడు. పాక్ దాడులకు మించి భారత్ దాడి చేస్తున్నది. దేవుని దయతోని మనం భారత భూమిన పుట్టినం. భారత భూమి కోసం పానాలైన ఇత్తం. ఇస్లాం పేరుతోని పాకు అసత్య ప్రచారం చేస్తున్నది. అమాయకులను చిన్న పిల్లలను సంపమని ఇస్లాం చెప్పలేదు అని అసదుద్దీన్ ఓవైసీ సార్ చెప్పుకుంటా వచ్చిండు. పాకిస్తాన్ ఆర్మీ జవాన్లను టార్గెట్ చేసుకుంటా దాడులకు పాల్పడుతున్నది. తగిన మూల్యం చెల్లించక తప్పదు, చెల్లించుకుంటున్నది కూడా అని అన్నాడు అసదుద్దీన్ సారు. ఇస్లాం పేరుతోని పాకిస్తాన్ మారణ హోమం సృష్టిస్తున్నది. అమాయకులను చిన్న పిల్లలను చంపడం దారుణం. అమ్మ కడపల నుండి ఈ భూమి మీద పడ్డం. సచ్చేదానక ఈ భూమిలోనే బతకాలే, ఈ భూమి కోసమే ఉండాలి అని అసదుద్దీన్ సార్ చెప్పుకుంటా వచ్చిండు. ఏదేమైనా అసదుద్దీన్ సార్ చెప్పినటువంటి ఈ మాటలు సోషల్ మీడియాలో మస్తు హాట్ టాపిక్ అయి కూర్చున్నది. అందరూ ఈ వీడియో చూసి అసదుద్దీన్ సార్ అన్న మాటలను అయితే గిర్రా గిర్రా తిప్పుతున్నారయ్యా. ఎప్పుడు ఏదో ఒక కాంట్రవర్సీలను ఇరికేటువంటి అసదుద్దీన్ ఓవైసీ సార్ ఈ విధంగా పాక్ మీద తిరుగుబాటు దండయాత్ర చేసినట్టుగా మాటల తూటాలను వేల్చుడు చాలా మంది హర్షిస్తున్నారయ్యా. ఇది కదా భారతదేశం గొప్పతనం, ఇది కదా భరతమాత మీద ఉన్న ప్రేమ, ఇది కదా మన దేశం పైన మనకు ఉండాల్సిన చిత్తశుద్ధి అనుకుంటా అసదుద్దీన్ సార్ కు గట్టిగానే ప్రశంస జల్లులు కురిపిస్తున్నారయ్యా. ఏదేమైనా మతాలకు దూరంగా అందరూ ఆత్మీయ వందనాలు చేసుకుంటా సంతోషంగా కలిసిమెలిసి ఉంటే ఎవ్వరు మనల్ని ఏం చేయలేరు. కానీ మన తాన కొట్లాట్లు అవుతున్నాయి, పాంచాలు అవుతున్నాయి, వీళ్ళకు వాళ్లకు చిన్న చిన్న జవడాలు ఉన్నాయని చెప్పి మనకు లేనిపోని పుకార్లు పుట్టించి పంచాయతీలు పెట్టేటోళ్ళ మాటలు విని పక్కకు పోయి వాళ్ళ మాటలను పట్టుకుని ఫైటింగ్ కు దూనికినామా అవతలోనికి మనం అలసైతాము. ఇగో గిసొంటి దాడులకే పాల్పడతారని చెప్పి కామెంట్లు గట్టిగానే పెడుతున్నారు అసదుద్దీన్ సార్ మాట్లాడిన మాటలకు సపోర్టింగ్ గా. ఏదేమైనా అసదుద్దీన్ సారు పాక్ మీద ఇట్లా మాటల తూటాలు వేల్చుడైతే చాలా మంది సమరపడుతున్నారు అసదుద్దీన్ మాటలు విన్న తర్వాత. अच्छा भीख मंगे हैं ये लोग, यकीन बनो ऑफिशियल भीख मंगे हैं पाकिस्तानी। आईएमएफ से लोन ले रहे जाके $1 बिलियन का। आप 75 साल से आपने क्या किया? किसने आपको मजबूर किया आईएमएफ का लोन लेने के लिए? और अफसोस की बात यह है कि आईएमएफ का लोन ले रहे हैं और ये इंटरनेशनल, मेरे को माने ये इंटरनेशनल मॉनेटरी फंड नहीं, ये इंटरनेशनल मिलिटेंट फंड दे रहे हैं पाकिस्तान को, इस्तेमाल करेंगे। अब आप देखिए ये यूएसए है, जर्मनी है, जापान है, ये कैसा है लोग इसको अग्री कर रहे हैं, जबकि हमारी ज़मीन पर, हमारे घरों पर, हमारे सिपाहियों पर हमले हो रहे हैं और इनको 1 बिलियन क्या है का लोन मिला रहा है। तुम हुकूमत तुम चलाना तो दूर की बात, तुमको इकोनॉमी चलाना नहीं आता तुम्हारे को। क्या है तुम्हारे पास? वहां से बैठ के आप बोल रहे इस्लाम ये इस्लाम वो, कोई कुछ नहीं है। ये सिर्फ इनकी जारहाना गलत पॉलिसी है। यहाँ पर अमन को बिगाड़ने के लिए, यहाँ पर हिंदू और मुसलमानों में निफाक पैदा करने के लिए, और इनको ये बात पसंद नहीं आती। आप अंदाजा लगाइए कि भावलपुर और मुरीदकी में हमला हुआ तो जो शख्स अमेरिका में टेररिस्ट है, हाफिज अब्दुल रऊफ, ये एलईटी के सदर का बेटा, वो नमाज जनाजा पढ़ा रहा, उसके पीछे बैंड ऑर्गेनाइजेशन लोग खड़े, उनके पीछे पाकिस्तान की फौज खड़ी हुई है।